గారు, నగర సంఘచాలక్ డాక్టర్ ప్రబోధరెడ్డి గారు, జిల్లా సంచాలక్ పెద్దలు నూకల విజయ్ కుమార్ గారు, అధ్యక్షుడు మంత్రులు హరీష్ గారు, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు అనిల్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ గారు, శ్రీనివాస్ గారు మరియు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చినటువంటి యువ కిషోరులు, భారత మాత బుద్ధు బిడ్డలు, మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున జై శ్రీరామ్. మిత్రులారా, యావత్ భారతదేశంలో పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ పట్టణంలో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి యువకులు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కొన్ని వందల సంవత్సరాల భారతీయ కళ 500 సంవత్సరాల పాటు ఎవరు పరిష్కారం చేయలేనటువంటి రాముడు జన్మించినటువంటి రామ మందిర నిర్మాణం కోసం ఎవరు చేయని సాహసం ఈరోజు భారత మాత బొద్దు బిడ్డ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి చేతుల మీదుగా శ్రీరాముడు పుట్టినటువంటి జన్మస్థానంలో రామ మందిర నిర్మాణమే కాక ప్రాణ ప్రతిష్ట వారి చేతుల మీదుగా చేసుకొని భారతీయ జీవిత కాలం కళని నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ గారిని ఈ రోజు మనం గుర్తు చేసుకుంటే తప్పని తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ దేశంలో శ్రీరాముడిని మనం పూజిస్తాం, శ్రీరాముడిని స్మరించుకుంటాం. అలాంటి శ్రీరాముడి జన్మించిన స్థలంలో రామ మందిర నిర్మాణం కోసం ఎంతో మంది అడ్డుపడ్డా కోర్టుకు వెళ్ళి రకరకాలుగా ఈ రాముడు పుట్టిన స్థలమే కాదని చెప్పి తప్పుడు రకాలను అభినందించినా, ఎవరు ఎన్ని రకాలుగా అడ్డంకం పెట్టినా రామ మందిర నిర్మాణ సంకల్పంతో ముందుకు నడిచి నరేంద్ర మోడీ గారు వారితో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హైందవు వారి వెంట నడిచి రామ మందిర నిర్మాణాన్ని సఫలీకృతం చేసిన సంగతి మనం కళ్ళారా చూసాం. మరి ఈరోజు దురదృష్టం ఏంటంటే భారతదేశంలో పుట్టిన మనకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీరాముడి కళ్యాణం కూడా మనం కళ్ళారా చూసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవడం అనేది నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 5వ ధర్మం భారతదేశంలో పుట్టిన పౌరుడు, హిందువుగా పుట్టినటువంటి పౌరుడు మన దేశంలో మన దేవతల పూజల్ని కూడా తీసుకోలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నామా? ఈరోజు ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ దీన్ని అడ్డుకుంటుందో మాకు అర్థం కావడం లేదు. ఇది చాలా బాధాకరమైన అంశం. మా రాముడి కళ్యాణాన్ని మేము కళ్యాణం చూడాలంటే దాన్ని కూడా అడ్డుకుని ఈ రకంగా కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం నిజంగా బాధాకరం తెలియజేస్తా ఉన్నాము. ఏది ఏమైనా ఎవరు ఎంత అడ్డంకులు పెట్టినా రేపు భారతదేశంలో రామరాజ్య స్థాపన జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ప్రతి పేదవాడు, ప్రతి అక్కడు మనం మరిగిన వారి వారికి ఈ శ్రీరాముడి హయాంలో జరిగినటువంటి రామ రాజ్య స్థాపన ఈ దేశంలో జరగాలంటే 3వసారి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు సాధ్యమైందన్న పూర్తి విశ్వాసాన్ని తెలియజేస్తా ఉన్నారు. మరి ఇంత ఎండలో బిడ్డ మధ్యాహ్నం ఇంత ఎండలో వేలాదిగా తరలి వచ్చినటువంటి నా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్.
స్థానిక శాసనసభ్యులు ఏవేటి మహేశ్వర రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, ప్రమోద్ చంద్రారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం అనేక గంటల నుంచి ఎండలు సైతం లెక్క చేయకుండా విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయడానికి విచ్చేసేటువంటి హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనం జరుపుకునేటటువంటి శ్రీరామనవమి ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. 496 సంవత్సరాల తర్వాత రాముని యొక్క జన్మభూమిలో శ్రీరాముని యొక్క మందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఈరోజు మనం మొదటిసారి రాముని యొక్క జన్మదినాన్ని, రాముని యొక్క కళ్యాణాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఈ దేశంలో 496 సంవత్సరాల నుండి ఒక నిరీక్ష విదేశీ పురాక్రమదారుడైనటువంటి ముష్కరుడైనటువంటి బాబర్ అతని యొక్క సేనాని నీరు తాకి 1728 సంవత్సరంలో భవ్యమైనటువంటి రామ మందిరాన్ని ధ్వంసం చేస్తే 496 సంవత్సరాల పాటు పోరాటం చేసి 400 లక్షల మంది హిందువులు బంజారుపై ఈరోజు భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేస్తున్నాం. బాలరాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నాం. రాముడు అంటే రాముని విగ్రహాన్ని చూస్తే మనకు కనిపించేది రామ విగ్రహవాన్ ధర్మ. రాముని యొక్క విగ్రహము ధర్మానికి ప్రతీక. అలాంటి ధర్మాన్ని ప్రతీకైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క భవ్యమైన మందిరంలో బాలరాముని రూపంలో ఈరోజు రాముడు ప్రాణ ప్రతిష్ఠ గావించబడ్డాడు. కాబట్టి శ్రీరాముని జీవితమే మానవాళికి ఆదర్శం. శ్రీరాముని మందిరమే స్వాభిమాన సంకేతం. కానీ శ్రీరాముని జీవితం మానవాళికి అందరికీ ఆదర్శంగా ఉన్నది. అదేవిధంగా శ్రీరాముని యొక్క మందిరము ఈరోజు మనకు స్వాభిమాన సంకేతం. కానీ స్వాభిమాన సంకేతం కలిగినటువంటి రామ మందిరం బాలరాముడు ఈ దేశ ప్రజలందరూ ఆనందోత్సవాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. కానీ ఒక దివ్యమైనటువంటి మందిరం రాముడు, రాముని జీవితం మనకు ఆదర్శం. కానీ ఈ దేశంలో జీవించేది ధర్మం కోసం, ధర్మబద్ధంగా జీవించబడేటటువంటిది యుగ యుగాలుగా మనకందరికీ కనిపిస్తున్నటువంటిది. మొన్న ఉగాదితో మన యొక్క ఈ భూమి మీద సృష్టి ఆవిర్భావం జరిగి 198,58,85,083 సంవత్సరాలు యుగ యుగాలుగా ఈ దేశంలో రాముని యొక్క ధర్మం ఆధారంగా ఒక జీవితం ఆధారంగా జీవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హిందువు అంటే హింస తెలియని వారు. అందుకే ప్రపంచంలో ఇక్కడ పుట్టినటువంటి హిందువు ఏ దేశాన్ని నాశనం చేయడానికి వెళ్ళలేదు, ఎవరిని ఇబ్బంది గురి చేయడానికి వెళ్ళలేదు. ఈ దేశం యొక్క జీవితం, ఈ దేశం యొక్క కీర్తి ధర్మము. కానీ ఇదే సమయంలో ఈ దేశంలో ధర్మాన్ని నాశనం చేయడానికి ఎవరు వచ్చినా కూడా తగిన సమాధానం చెప్పి పంపించారు. కానీ మన చరిత్రలోనే చెప్తున్నాం, హిందువు ఎవరి జోలికి వెళ్ళరు. కానీ హిందువులు చనిపిస్తే ఎవరిని వదిలిపెట్టారు. ఇది యుగ యుగాలుగా ఈ దేశంలో కనిపిస్తున్నటువంటిది. ధర్మానికి హాని కలిగితే ఈ దేశంలో అనేక మంది ఉద్భవిస్తారు. కాబట్టి ప్రపంచంలో అనేక దేశాలకు ఉన్నటువంటి ఒక విశేషమైన గుణం ఈరోజు భారతదేశానికి ధర్మం ఆధారంగా జీవించేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఈ దేశంలో ప్రపంచానికి శ్రేష్టత్వాన్ని చూపించినటువంటి అలాంటి శ్రేష్టత్వాన్ని చూపించేటువంటి భారతదేశము ప్రపంచానికి ధర్మాన్ని బోధించింది. మరియు రాముని మందిరాన్ని నిర్మాణం చేస్తున్నామంటే ఉంటుంది. కావున రాష్ట్రీయ అధ్యక్షులు జిల్లా సహాయ గారికి జాతీయ గారు
వీడియో నేను అరే రామ అబద్ధం ఆడతాను స్వామి. ఆర్ఎస్ఎస్ నగర సంఘ చాలక్ గారికి నరిమెతి మహేష్ గారు కండోదాన చేయాల్సిందిగా కోరుకుంటాము. ఆర్ఎస్ఎస్ నగర సంఘ చాలక్ గారికి నరిమెతి మహేష్ గారు కండోదాన చేయాల్సిందిగా కోరుకుంటాము. ముఖ్య అతిథి గారికి స్థానిక ఎమ్మెల్యే వీరేష్ మహేష్ రెడ్డి గారికి కండోదాన చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముఖ్య అతిథిగా కోరుకుంటున్నాము. సిద్ధయ్య కండోదానాన్ని కోరుకుంటున్నాము. ఇందువారిని పట్టణ అధ్యక్షుడు మందమోహన్ గారికి కండోదాన చేయాల్సిందిగా కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి 24వ యూత్ సభ్యులు నరేంద్ర గారికి సభాపతి కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలానే ఇందువారి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కందులారీష్ గారికి కండోదాన చేయాల్సిందిగా అఖిల్ని కండోదాన చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. 24వ యూత్ సభ్యులు అలానే రామరావు విగ్రహదాత అదుముల నరేందర్ గారిని అదుముల శ్రీను గారిని సభాపతికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి అందుకుమార్ గారికి బీజేపీ జిల్లా అధ్యక్షులు అందుకుమార్ రెడ్డి గారికి కండోదాన చేయాల్సిందిగా కండోదానాన్ని కోరుకుంటున్నాము. దేవరకొండ చైర్మన్ గారికి కండోదాన చేయాల్సిందిగా బద్రీసాయి గారు దేవరకొండ దేవస్థానం చైర్మన్ గారికి కండోదాన చేయాల్సిందిగా కోరుకుంటాం. భూపాలని ఎంపీపీ రమేష్ పైగా 24వ సభ్యులు అలానే రాముల విభాగాత ఆరుమల శ్రీనివాస్ గారు సభా వేదికలోకి రావాల్సిందిగా సభా కార్యక్రమంలో భాగంగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మైక్ ఆపరేటర్ గారు అలానే నిర్మల్ జిల్లా డిఎస్పీ గారు కోరుకుంటారు.